నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి యథావిధిగా కూటమి ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. మరి ఎప్పుడు మాట్లాడే విధంగానే అక్రమ అరెస్టులు, వైసీపీ శ్రేణులపై దాడి జరుగుతుంది, అసలు సంక్షేమ పథకాలు అందట్లేదు అంటూనే ఈసారి మీడియా ముందే అసలు బెదిరింపులకు పాల్పడడాన్ని ఏ విధంగా చూడాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు సార్. మరి ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడూ చెప్పే విధంగానే మా పైన అక్రమ కేసులు, వైసీపీ శ్రేణులపైన దాడులు, అసలు సంక్షేమ పథకాలు అందట్లేదు. ఇవే కాకుండా ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కీలక కామెంట్స్ చేయడం జరిగింది సార్. మరి ఇంకో 3 ఏళ్ళు మాత్రమే మీ ప్రభుత్వం ఉంటుంది, మరో 3 ఏళ్ల తర్వాత మేమే వస్తాము, వచ్చేది మా ప్రభుత్వమే, మీ మోచేతి నీళ్లు తాగుతున్నటువంటి అధికారులకు మేము చూపిస్తాము, అసలు మీరేదైతే నాటుతున్నారో అదే రేపొద్దున వృక్షం అవుతుంది, మీ పంట పండుతుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మీడియా ఎదుట ఈ విధంగా బెదిరింపులకు పాల్పడడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డిని తరచుగా చూసే భాగ్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం కలగజేస్తుంది. ముందుగా ఇది గమనించుకోవాలి. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఇట్లా కనపడలా, ఈ విధంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదు. మరి అధికారం కోల్పోయిన తర్వాత క్షవరం అయిన తర్వాత తీవ్రమైనట్టు ఇప్పుడు జ్ఞానోదయం అయినట్టుంది. సమస్యల గురించి, సంక్షేమ పథకాలు అందట్లేదు, అలాగే కూటమి ప్రభుత్వం వాళ్ళ నాయకుల మీద కార్యకర్తలను వేధిస్తుంది, ఎర్ర పుస్తకం రాజ్యాంగం నడుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోతుంది, ఇంకో 3 సంవత్సరాలు అంటే 2028లో ఎన్నికలు పెట్టాలనుకుంటున్నాడు ఆయన. 29 అనే విషయం మర్చిపోయినట్టున్నాడు, లేకపోతే చెప్పేవాడు సరిగ్గా లెక్క చెప్పలేదేమో. ఈ విధంగా మాట్లాడుతూ ఇప్పుడు అతనికి నిద్రపట్టని విషయం ఏందంటే కూటమి ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది. అతను అన్నట్టు, అతను భావించినట్టు వీళ్ళు వేధించి ఎమ్మడబడి అయితే ఏమి చేయట్లేదు. అలా చేయాలని ప్రజలు కోరుకున్నమాట వాస్తవమే. ఎందుకంటే 5 సంవత్సరాల వాళ్ళ పరిపాలన చూసిన తర్వాత ఆ బాధలు పడ్డ ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రాంగల్లోనే కూటమి ప్రభుత్వం పెద్దలు కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ అవినీతి చేసిన వాళ్ళందరినీ, రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరిని కూడా అధికారులను ఎవరిని వదిలిపెట్టం, వాళ్ళని ప్రజాకోర్టులో శిక్షిస్తామని చెప్పని మాట్లాడారు. సహజంగా ప్రజలు ఇట్లాంటి మాటలకు ఆకర్షితులు అవుతారు. నిజమే కామసు, వీళ్ళు రాంగల్లోనే వాళ్ళను అందరినీ కారాగారంలో పెడతారు, ఓ రఘురామకృష్ణరాజు గారి లాగా, ఓ పట్టాభి గారి లాగా వీళ్ళ మీద కూడా దాడి చేస్తారు అని వాళ్ళు భావించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఈరోజు 5 సంవత్సరాలలో ఎంత వెనకబడిపోయింది, ఏ రంగాల్లో వెనకబడిపోయింది, ఏ వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేశాడు, ఆ వ్యవస్థల్ని మళ్ళీ దారిలో పెట్టడం, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, ఆదాయ మార్గాలు చూడటం, దాంతోపాటు సంక్షేమ పథకాలు అమలు చేయటం, ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు భాగంగా 6 పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ఇవన్నీ ఆయన ముందున్నటువంటి విషయాలు. అలాగే అమరావతిని పూర్తి చేయాలి, పోలవరాన్ని పూర్తి చేయాలి, అవి రెండు కళ్ళు లాంటివి, దాంతోపాటు పెట్టుబడులు రావాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు అనుకొని ముందుకెళ్తా ఉన్నాడు ఆయన. లోకేష్ బాబు గారు కూడా పరిశ్రమ తీసుకొచ్చే క్రమంలో మనం చూస్తూనే ఉన్నాం. టీసీఎస్ కావచ్చు, ఆయన ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడం, తీసుకురావడం జరుగుతూనే ఉంది. మరి ఇట్లా తండ్రి కొడుకులు ఈ విధంగా పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆయనేమో గుంతల రోడ్లు ఏర్పాటు చేశాడు, వీళ్ళేమో రాంగంలో సరిచేసే క్రమంలో పడ్డారు. ఈ చాలదన్నట్టు కేంద్రం నుంచి ఒక 62,000 కోట్ల రూపాయలు తెచ్చుకుంటున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రహదారుల్ని బాగా నిర్మించాలనే ఉద్దేశంతో. అలాగే రైల్వేలకి ఒక 60,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు. పరిశ్రమలు ఎలా వస్తున్నాయి, వాళ్ళు చూస్తుంటే నిద్ర పట్టకుండా వారానికి ఒకటి కొత్త పరిశ్రమ వస్తున్నట్టు, ఇక్కడ ఏదో కార్యక్రమం చేపడుతున్నట్టు కనపడతా ఉంది, శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి. మరి గాంజానేమో 11,000 ఎకరాల్లో వాళ్ళు సాగు చేశారు, వీళ్ళేం గాంజాను లేకుండా చేశారు. మరి ఇవన్నీ ఇట్లా మేము చేసినవన్నీ వీళ్ళు ఇలా చేసుకుంటూ వెళ్తే ఎట్లా, ఏమైపోవాలా? మరి నన్ను నమ్ముకున్న వాళ్ళు, నేను నమ్ముకున్న వాళ్ళు ఈరోజు ఆత్మపరిశీలన చేసుకొని వాళ్ళు పరిస్థితులు ఆకలింపు చేసుకొని గతంలో దెబ్బతిన్నాము, వీళ్ళు వచ్చిన తర్వాత బాగుపడ్డామని ఆలోచనకు వస్తే నా పరిస్థితి ఏంటి? రెండోది చాలదన్నట్టు ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం కావచ్చు, వివిధ రకాల కుంభకోణాలు కావచ్చు, కాదంబరి జత్వాని విషయంలో అధికారులు ఏ విధంగా ఈరోజు కారాగారంలో ఉన్నారో చూస్తున్నారు. ఈ మద్యం కుంభకోణానికంటే ఇప్పుడు 11 మందిని అదుపులో తీసుకున్నారు.
ముఖ్య నాయకుడు అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ ఉన్నాడు. ఇవాళ ఎందుకు బయటకు వచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డిని కూడా లుకౌట్ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి తర్వాత నేనే కదా ఈ ఉద్దేశంతో ఇప్పుడు బలహీన వర్గాలు హారిక అనే అమ్మాయి కృష్ణా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు, ఆ గుడివాడకి సంబంధించినటువంటి జడ్పీటీసీ కూడా ఆమె. నిన్న ఆమెకు అవమానం జరిగింది, ఆమె మీద దాడి జరిగింది. అది బలహీన వర్గాల మీద దాడి. పేరుని నాని చేత లోకేష్ బాబు గారే చేయించాడు అని చెప్పని చాలా స్పష్టంగా ఆయన చెప్పి అందరికీ సమాచారం ఇవ్వమని చెప్పారు. అట్లానే వాళ్ళు కూడా చేశారు. ఇప్పుడు ఆమె గురించి ఆమెను మహానటి అంటారా? ఆమె బలహీన వర్గాల మనిషి. ఆమె మీద దాడి చేసిందే కాకుండా ఆమెని మహానటి అంటారా అని మాత్రం మాట్లాడాడు. అంటే సార్ ఇప్పుడు మరి హారికను ఉద్దేశించి ఆమెను మహానటి అంటారు అన్నప్పుడు మరి అమరావతి ప్రజల్ని వేశ్యల రాజధాని అన్నప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని పిహెచ్డి చేసింది అన్నప్పుడు మరి దీని మీద ఎందుకు వాళ్ళు కదా అంది. అదే సార్, అంటే వాళ్ళైతే అనొచ్చు, తెలుగుదేశం వాళ్ళు అనకూడదు అతని లెక్కలో. వాళ్ళైతే అనొచ్చు, ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అనొచ్చు, అమరావతి మహిళల గురించి కృష్ణరాజు కొమ్మినేని శ్రీనివాసరావు వాళ్ళు మాట్లాడొచ్చు, చర్చ పెట్టొచ్చు, వాళ్ళు వేశ్యలు అనొచ్చు, శంకర జాతీయాలు అనొచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి. అవన్నీ సుభాషితాలే, అవన్నీ వేమన చెతకాలే, ఋగ్వేదాలే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు వాళ్ళ దృష్టిలో. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం ఎక్కడా మాట్లాడకూడదు, దాని గురించి ప్రశ్నించకూడదు. వాళ్ళు దాడులు చేస్తే వీళ్ళు కొట్టించుకోవాలి, వాళ్ళు తిడితే వీళ్ళు పడాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇంకా వాళ్ళదే ఉందన్న భావంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. అతను కూడా అట్లానే మాట్లాడుతున్నాడు కాబట్టి. అంటే మా వాళ్ళు చేసింది ఇక్కడ కూడా చూడండి, ప్రశాంత్ రెడ్డి గురించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడింది ఏమీ మాట్లాడాల, దాన్ని ఖండించడం లేదు. ఇప్పుడు కూడా దాని గురించి అసలు మాట్లాడట్లేదు. ఇప్పుడు అక్కడ వాళ్ళ భర్త రాము హారిక ఇద్దరు వెళ్ళి హడావుడి చేసిన సందర్భంగా అక్కడ జరిగినటువంటి ఘర్షణలో అక్కడ అంతమంది మధ్యకి వీళ్ళు వెళ్ళి ఏం చేశారో చూసిన తర్వాత వాడు కోపోద్రికులైన మాట వాస్తవమే, మనం దాన్ని కొట్టిపారేయలేం. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఎవరు, ఎందుకు వాళ్ళని రెచ్చగొట్టారు? ఇది మీరు కనుక గమనిస్తే, అతని మాటలు వాళ్ళ నాయకుల మాటలు కనుక గమనిస్తే, ఎప్పుడు బయటికి రాని వాళ్ళు, ఆ పార్టీలో ఉండి పదవుల్లో ఉండి కూడా ఎప్పుడు తొందరపడి ఒక్క మాట కూడా అనని వాళ్ళు ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఒకే మాట మాట్లాడటానికి సిద్ధపడి బయటకు వస్తున్నారు. అంటే బలహీన వర్గాల వాళ్ళని తెలుగుదేశం పార్టీ కావాలని ఇబ్బంది పెడుతుందన్న ఉద్దేశాన్ని ఈరోజు బలంగా నాటడం కోసం, అంటే ఇప్పుడు వాళ్ళు ప్రయత్నించిన ప్రయత్నాలు విఫలమవుతున్నారు. ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టాలా, కాపులు కమ్మ మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు, అది వీలు కావట్లేదు. వాళ్ళు పెగుగాల బంధం కంటే ఇంకా బలంగా పెనవేసుకుపోయారు, అది కుదరట్లేదు. ఇప్పుడు బలహీన వర్గాలను బయటికి తీసుకుని వచ్చారు. బలహీన వర్గాల వాళ్ళు మహిళలు అంటే అది పదవుల్లో ఉండవాళ్ళే. అంటే మహిళలను చూసి ఇచ్చావా, పదవులను చూసి ఇచ్చావా? ఆ పదవులు మహిళలకు కేటాయించారు కాబట్టి ఇచ్చావు. బలహీన వర్గాలకి నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు అధ్యక్షుడిగా దిగిపోయో ముఖ్యమంత్రిగా దిగిపోయో వాళ్ళకి ఏమైనా ఇస్తే బాగుండేది. కానీ వాళ్ళ శాఖలను కూడా వాళ్ళు చేయనీయలేదు కదా. ఎవరు నిర్వహించారో అందరూ చూశారు. ఈరోజు ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడుకుంటూ మళ్ళీ ఇంకో మాట మాట్లాడాడు. చిత్రాలలో ఏదన్నా సంభాషణల గురించి ఏదన్నా ఉంటే దాన్ని సెన్సార్ వాళ్ళు కట్ చేయకుండా వదిలేశారు అంటే అది మాట్లాడొచ్చు కదా. ఆ పాటలుంటే ఆ పాటలు కనుక ప్రాచుర్యం ఉంటే వాటిని పాడుకుంటారు కదా. వాళ్ళు నటించినట్టు వీళ్ళు కూడా నటిస్తారు కదా. అంటే వాళ్ళు కత్తులు పట్టుకొని గన్నులు పట్టుకొని వేరే వ్యవహారం చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు కూడా అదే విధంగా చేయాలా? అంటే ఆయన సరే, ఆయన ఎంత మాట్లాడి ఎంత ప్రజల దగ్గరకు వస్తే మాత్రం నిస్సందేహంగా కూటమికి మేలే చేసిద్ది తప్ప ఎక్కడ నష్టం చేసిద్దని అయితే నేనైతే భావించట్లేదు. ఇక్కడ ఇంకొక అంశం సార్, పరిశ్రమల గురించి మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు అన్నీ వస్తున్నాయి అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు దుష్టపాలన వల్ల అమూల్ వెళ్ళిపోతుంది, హెరిటేజ్ లాభపడుతుంది అంటున్నారు, ఏమంటారు? అంటే ఇక్కడ అమూల్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సంఘం డైరీ కావచ్చు, విశాఖ డైరీ కావచ్చు, లేకపోతే హెరిటేజ్ కావచ్చు, దీన్ని నాశనం చేసి అమూల్కి కట్టపెట్టాలని చెప్పి అసలు ప్రయత్నం చేశాడు. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయో వీటికి ఆ ఖాతాదారులు మళ్ళీ వాటికి పాలు బయట మొదలుపెట్టేశారు. ప్రత్యేకంగా వచ్చిన దానికి ఎందుకు ఇస్తారు? ఇక్కడ ఉన్న వాటిని వదిలిపెట్టేసి అంత అవసరం ఏముంది? ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటా ఉంటే హెరిటేజ్ ప్రథమ స్థానంలో ఉంది. వాళ్ళు మంచిగా పాలు అందజేస్తున్నారు.
అలాగే దాని తరపు నుంచి వచ్చే ఏదన్నా కావచ్చు, అన్నీ కూడా ఈరోజు మిగిలిన పాల పదార్థాలతో పోల్చుకుంటే ఇవి నాణ్యమైన చెప్పని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు అంటూ వచ్చింది. మీరు బలవంతంగా ఆ రోజు మీరు అమూల్కి ఇవ్వాలని చెప్పని రైతులు నిర్బంధం చేశారు. ఈరోజు హెరిటేజ్కి ఇవ్వాలని నిర్బంధం చేయట్లేదు కదా. హెరిటేజ్ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అయితే లేదుగా. సంగం డైరీ గుంటూరు పరిసర ప్రాంతాల్లో దాన్ని ఏ విధంగా నాశనం చేయాలనో అమూల్ కోసం నువ్వు ప్రయత్నించావు. తిరిగి ఈరోజు రైతులు మళ్ళీ సంగం డైరీ వాళ్ళకి పోస్తున్నారు. దానికి ఈ అమూల్ని వీళ్ళు నాశనం చేసింది ఏంది, హెరిటేజ్ నీళ్ళు పెంచింది ఏంది? అదే ఆయన ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఇవన్నీ ప్రజల దృష్టికి వచ్చారు కాబట్టి మీరు 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. 151 నుంచి 11 స్థానాలకు ఎందుకు పరిమితం అయిపోయారు? ఇది ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా సరే జరిగిన పరిస్థితులు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. నేనైతే అతను ఇలానే మాట్లాడాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అతనిలో మార్పు రాకూడదు. మార్పు వచ్చిందంటూ నటించాడు అని చెప్పానంటే మళ్ళీ ప్రజలు మోసపోతారు. ప్రస్తుతానికి అతను చూసి భయపడుతున్నారు కాబట్టి అతను ఇదే విధంగా మాట్లాడాలా, ఇదే విధమైనటువంటి పర్యటనలు చేయాలా. ఆ పర్యటన కూడా ప్రభుత్వంకి నా యొక్క అంటే సూచన, ఆయన వాళ్ళకి చెప్పేంత గొప్పవాడిని అయితే కాదు, కానీ నా సూచన ఏందంటే అతను ఇష్టారాజ్యంగా వదిలేసేయండి. నిర్బంధాలు ఏం పెట్టద్దు, నియమ నిబంధనలు ఏం పెట్టద్దు. అతను మామూలుగా అతను సంబంధించి వాళ్ళ మనుషులే కదా వచ్చేది, వాళ్ళ మనుషులే కదా హడావుడి చేసేది. అక్కడ ఏదైనా జరిగితే అదుపులో తీసుకోండి, లేదా అతను ఇష్టారాజ్యానికి వదిలేసేయండి. ఏమని ప్రచారం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డిని పర్యటన రానియకుండా చేస్తారంటే సహజంగా అభిమానులు ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి అభిమానులు లేరని ఎలా అంటాం? నిస్సందేహంగా ఈరోజు అతనికి అభిమానులు ఉన్నారు, గట్టిగానే ఉన్నారు, లేరని మనం చెప్పలేము. వాళ్ళల్లో ఒక రకమైనటువంటి భావన వస్తుంది, మా నాయకుడి దగ్గరికి మమ్మల్ని వెళ్ళనీయకుండా చేస్తున్నారు, ఎట్టయినా వెళ్ళాలి అని చెప్పని. ఆ ఆలోచన వాళ్ళకి రాకుండా చేయాలి అంటే మీరు అతను స్వేచ్ఛగా వదిలేసేయండి. లేదంటారా అక్కడ దానివల్ల ఏదన్నా ఇబ్బందులు జరుగుతాయని కనుక మీకు వేగుల ద్వారా సమాచారం అందితే ఇంట్లోంచి బయటకు రానికుండా చేయండి. అంటే ఇప్పటికీ కూడా స్వేచ్ఛ ఇస్తున్నారు కదా సార్, పర్యటనలకు పర్మిషన్స్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు కదా సార్. అదే ఇచ్చినా కూడా ఈ నిబంధనలు వద్దంటున్నాను నేను. అతను వెళ్తున్నాడు, పర్యటన చేసుకుంటున్నారు, ఏమీ లేదు. ఇంతకుముందు వెళ్ళిన పర్యటన పెద్దగా ఏమీ వనగూరింది అయితే లేదు కదా. నేను బంగారుపళ్యానికి కూడా వనగూరింది అయితే ఏం లేదు కదా. కాబట్టి వదిలేసేయండి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడో చూస్తున్నాం. రైతులు లేరు, రైతులతో మాట్లాడట్లేదు. మరి ఆ మామిడికాయలని రోడ్డు మీద పోసి ఏం చేశాడో చూస్తున్నాము. ఇది సగటు రైతు కావచ్చు, లేకపోతే మామూలు వాళ్ళు కావచ్చు, దాని గురించి ఆలోచిస్తారు కదా. అంటే అతను వికృత క్రీడలు మనస్తత్వం బయటకు వస్తూ ఉంటుంది వాళ్ళ నాయకులది. కాబట్టి అతను ఏదో మమ్మల్ని బయటికి రానియట్లేదు, నిర్బంధం చేస్తున్నారు. గతంలో లాగా ఎవరిని ఇళ్లలో కూర్చోబెట్టలేదు, ఇళ్లలోంచి బయటికి రాకుండా బంధించట్లేదు. ఇది గమనించుకోవాలి. స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. గతంలో జీవో 1 తీసుకొచ్చింది నువ్వే. నాయకులు ఎవరిని తిరగనీయలేదు. ఈరోజు వాళ్ళు నిన్ను తిరగదీస్తున్నారు. స్వాతంత్రం నీకు వచ్చింది, వాళ్ళకి వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ నీకు మాత్రం స్వాతంత్రం వచ్చింది. దాన్ని మరిపోయి మాట్లాడుతున్నాడు అంతే, అంత తప్ప వేరేం లేదు. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే కూటమికే మేలు జరుగుతుందని, మరి ఇటువంటి పర్యటనలు సమావేశాలు ఏర్పరిస్తే ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.